ఈరోజు మన చీఫ్ గెస్ట్ అయిన శలివేంద్ర శ్రీకాంత్ రెడ్డి గారితో ఉన్నాము. వారు ప్రస్తుతానికి యూత్ కాంగ్రెస్ నుంచి శంషాబాద్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వారు గత 10 సంవత్సరాలుగా యూత్ కాంగ్రెస్లో కొన్ని సేవలు అందించారు. ఆ సేవలు ఏందో మనం వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శలివేంద్ర శ్రీకాంత్ రెడ్డి. నేను గత 10 సంవత్సరాల నుంచి యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను శంషాబాద్ మున్సిపాలిటీకి. నేను ఎన్నో కార్యక్రమాలు పార్టీ గురించి ఎన్నో కార్యక్రమాలు చేశాను. ముందుగా యువకులకి వచ్చేసే వరకు ఈ ఉద్యోగాల గురించి కానీ, ఈ స్టూడెంట్ ఎగ్జామ్ల గురించి కానీ, ఎన్నో గురించి కానీ పోరాటం చేశాము. శ్రీకాంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల కిందట తను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. తను బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రధాన కారణం ఏంది? ఆ పార్టీలో తనకి ఎలాంటి ఏమైనా సమస్యలు ఏర్పడ్డాయి, తను కాంగ్రెస్లో రావడం జరిగిందా, లేక తన ఇష్టానుసారంగా కాంగ్రెస్లోకి వచ్చారా? మనం వారిని అడిగి తెలుసుకుందాం. బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి నేను 1 సంవత్సరం టీఆర్ఎస్వి శంషాబాద్ మండల్ ప్రెసిడెంట్గా చేశాను. దాని తర్వాత నేను చేశాక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్థానిక ఎమ్మెల్యే అప్పుడు టీడీపీలో ఉండే, టీడీపీ నుంచి బీఆర్ఎస్కి జాయిన్ అయ్యాడు. అతను జాయిన్ అయ్యాక ఆయన అనుచరులు అందరు వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. అప్పుడు జాయిన్ అయ్యాక మాకు గుర్తింపు లేకుండే. నేను టీఆర్ఎస్వి సంవత్సరం చేశాను శంషాబాద్. ఎన్నో కార్యక్రమాలు చేశాను. కాలేజీలు విద్యార్థులను జాయిన్ చేయించాను. టీఆర్ఎస్విలో ఎన్నో చేశాను. తన అనుచరులు వచ్చినాక మాకు గుర్తింపు లేకుండా పోయింది. అందుకే నేను ఆ పార్టీకి రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. అసలు రాజకీయాలు రావడానికి ప్రధాన కారణం ఏంది? తన ఇష్టానుసారంగా రాజకీయాలు చేస్తున్నాడా, లేక బలవంతంగా రాజకీయాలు చేస్తున్నాడా? మనం వారిని అడిగి తెలుసుకుందాం. రాజకీయాలకి ఎందుకు వచ్చానంటే నాకు ప్రజాసేవ చేయడం ఎంతో ఇష్టం. అందువల్ల ఈ రాజకీయంలోకి వచ్చాను. ఎందుకంటే రాజకీయంలోకి తోడుంటే ప్రజాసేవ చేయొచ్చు, జల్దీ చేయొచ్చు. అట్లా అని నేను ప్రజలకు సేవ చేయాలని ఎప్పటి నుంచో ఆశ ఉండే. అట్లా ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే 90% యువకులు రాజకీయంలోకి వస్తున్నారు. అట్లా ఇప్పుడు యువకులు వస్తేనే ఎంతో సంతోషంగా ఉంటుంది రాజకీయంలోకి. కాబట్టి అందుకే మాకు రాజకీయం అంటే ఇంట్రెస్ట్ ఉండే. భారతదేశంలో 80% యువత ఉన్నారు. ఆ యువత రాజకీయంలోకి రావాలని నా కోరిక. ఎందుకంటే యువత రాజకీయంలోకి వస్తే ఎంతో స్వచ్ఛమైన రాజకీయం చేయొచ్చు. ఎందుకంటే యువకులు ఎంతోమంది చదువుకొని ఉంటారు, వాళ్ళకి తెలుసు ఈ జనరేషన్లో ఎంతో మార్పులు ఉన్నాయి. కాబట్టి యువత రాజకీయంలోకి వస్తే ఎన్నో మనుగడలు సాధించవచ్చు. అధిష్టానం నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటాను. పార్టీ నాకు పిలిచి నువ్వే స్థానిక ఎన్నికలలో నిలబడాలంటే ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్కి గట్టి పోటీని ఇస్తాను. ఈ శంషాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తానని చెప్తున్నాను. శ్రీకాంత్ రెడ్డిపై కొన్ని వ్యక్తిగతమైన ఆరోపణలు ఉన్నాయి, బయట వారు చెప్పడం జరిగింది. ఎలాంటి ఆరోపణలు అంటే వారు పార్టీలో పనిచేయడానికి ప్రధాన కారణం ఒక నామినేటెడ్ పదవి కోసం ఆశిస్తున్నారని, కేవలం వాళ్ళు పార్టీ కోసమే కాకుండా వారికి నామినేటెడ్ పదవి కోసమే పనిచేస్తున్నారని బయట ఉన్న తన అనుచర వర్గం కానీ మిగతా వ్యక్తులు కానీ చెప్పడం జరుగుతుంది. అసలు వాళ్ళు చెప్పడం వెనుకలో వాస్తవం ఉందా లేదా మనం వారిని అడిగే తెలుసుకుందాం. పార్టీ కోసం ఈ రాజకీయంలోకి రాలేదు. నేను 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసమే పనిచేస్తున్నాను. ఈ పదవుల కోసం నాకు రాజకీయం అవసరం లేదు. ఎందుకంటే నేను ప్రజాసేవ కోసం రాజకీయంకి వచ్చాను. కాబట్టి ప్రజాసేవలు చేసుకుంటాను. కానీ ఈ పదవి కోసం కానీ ఇంకేదో నామినేటెడ్ పోస్ట్ కానీ మనకి వద్దు. నాకు అధిష్టానం పిలిచి పదవిని ఇస్తే చేసుకుంటాను తప్ప నేను ఆశించడం ఏం లేదు అందులో. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ ఉచిత ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లందరూ మనోవేదనకు గురవుతున్నారు. వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా హామీ ఇస్తుందా లేదా? ఈరోజు మనం శ్రీకాంత్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పాము ఎలక్షన్ ముందు. అదే మేము మా ప్రభుత్వం వచ్చాక ఉచితంగా మహిళలకు ప్రయాణం చేయడానికే ఇప్పుడు కల్పిస్తున్నాము. ఇప్పుడు మహిళలు ఎక్కడన్నా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా ఉచితంగా ప్రయాణం చేసుకోవచ్చు. కొందరు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు వాట్సాప్ స్టేటస్ బ్యాచ్ ఏం చేస్తున్నారంటే, మీరు ఉచితంగా ప్రయాణం మహిళలకు ఇస్తున్నారు కాబట్టి టీఎస్ఆర్టీసీ లాస్లో ఉంది, ఇప్పటికే మీరు ఇచ్చినాక ఇంకో లాస్లో అవుతుంది అంటున్నారు. లాస్ ఎందుకు అవుతుంది? మేము అది టీఎస్ఆర్టీసీ అనే వ్యవస్థ వేరో, మా
అధిష్టానం ఉన్న అడ్మినిస్ట్రేషన్ వేరు. ఇప్పుడు ఇచ్చిన మేము ఒక్కొక్క మహిళకి ఇచ్చిన ఉచిత టికెట్ మా ప్రభుత్వం నుండి మేము టీఎస్ఆర్టీసీకి పే చేస్తాం. దానివల్ల మేము ఈ టీఎస్ఆర్టీసీని లాభాలకి తీసుకొని వస్తామని చెప్తున్నాం. ఏం భయపడకండి, ఎందుకంటే మా కాంగ్రెస్ ప్రభుత్వమే పేదల ప్రభుత్వం. అందరి గురించి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే ప్రభుత్వమే మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఆల్రెడీ మీ ఆటో వాళ్ళ గురించి మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దీని గురించి అధిష్టానం నుంచి మాట్లాడినారు. ఈ కొద్ది రోజులలోనే మీకు కూడా ఒక కొత్త పథకం తెస్తారు. మీరు ఏం నిబ్బరపడకుండా ఉండండి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 హామీలతో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ 6 హామీల గురించి ఈరోజు మన గెస్ట్ అయిన సలివేంద్రి శ్రీకాంత్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ 6 హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా వీరి యొక్క మాటల్లోనే మనం తెలుసుకుందాం. ఈ 6 గ్యారంటీలలో 6 పథకాలు ఏంటివంటే, ఫస్ట్ మహాలక్ష్మి పథకం. ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పినాం. ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఉచిత బస్సు ప్రయాణం. నెక్స్ట్ 500కి సిలిండర్ ఇస్తామన్నాం. 500 సిలిండర్. ఇంకొకటి గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్లు కరెంటు ఎవరికైతే రైతు భరోసా అంటే భూమి ఉన్న వాళ్ళకి ఎకరానికి 15,000 నెలకి ఇస్తామని చెప్పాం. ఇంకోటి పింఛన్ ఏంటంటే వికలాంగులకి 6,000 ఇస్తామని చెప్పాము. నార్మల్ పింఛన్ 4,000 ఇస్తామని చెప్పినాం. గత ప్రభుత్వం 2,000 వేస్తుండే, మా ప్రభుత్వం వచ్చినాక 4,000 చేస్తామని చెప్పాము. ఇంకోటి విద్యా వికాస్ అనేది ఏంటంటే మా యువకుల కోసం ఉద్యోగాల కోసం మేము క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. ఆ విద్యా వికాస్ అనే పథకం కింద ఎక్కడెక్కడ ఏ జాబులు ఎప్పుడు ఏమొస్తాయని ఆ క్యాలెండర్లో మీకు వచ్చేస్తుంది. ఇంకోటి వచ్చేసి మన ఇందిరమ్మ ఇల్లులు. మీరు చూస్తుంటే మా 10 సంవత్సరాల కింద మా ప్రభుత్వం ఉండే ఎన్నో ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినాం. అసలు 6 గ్యారంటీలు ప్రజలకు చేరుస్తామని భరోసా ఇస్తున్నాము. ఆల్రెడీ మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ 27 తారీఖున ఈ పథకాలకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆల్రెడీ 28 నుంచి ఈ ఊరున లేదా మున్సిపాలిటీలలో లేకుంటే వార్డుల ప్రతి వార్డుకి ఈ అప్లికేషన్ వస్తుంది. ఈ 6 గ్యారెంటీలు మీరు ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి ఈ యొక్క పథకం 6 గ్యారెంటీలు పథకం చేరాలని నా మనవి. ఈ 6 గ్యారెంటీలలో మీకు చేరే పథకాలలో ఫస్ట్ మహాలక్ష్మి పథకంలో ఆల్రెడీ ఉచిత బస్సు ఉంది. ఉచిత బస్సు మహాలక్ష్మి పథకం కింద వస్తుంది. ఆల్రెడీ దాన్ని అమలు చేశాము. ఎంతో ఆనందంగా మహిళలు ఇప్పుడు ఉచిత బస్సులో తిరుగుతున్నారు. దాని తర్వాత నెక్స్ట్ 500కి గ్యాస్ ఇస్తామని చెప్పాము. ఆల్రెడీ గ్యాస్ 500కి ఇస్తాము. ఈ అప్లికేషన్ చేసుకుంటే అందరికీ 500కే గ్యాస్ ఇస్తాము. నెక్స్ట్ ఇంకొకటి గృహలక్ష్మి కింద 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీగా ఇస్తాము. ఆ 2 అప్లికేషన్ చేసుకుంటే ఆ 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తాం. మీ ఒక మీటర్ బిల్లు దానికి అప్లై చేసుకుంటే దానికి మీకు 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తాం. ఇంకోటి ఇందిరమ్మ ఇల్లులు ఆల్రెడీ మా ప్రభుత్వం 10 సంవత్సరాల కింద ఉన్న ప్రభుత్వం ఆల్రెడీ ఇక్కడ మా స్థానికంగా ఎన్నో ఇందిరమ్మ ఇల్లులు అందరికీ ఇచ్చారు. ఇంకా కొందరికి ఇల్లు లేని వాళ్ళకి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక మీకు ఇల్లు జాగా ఉంటే 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇస్తాం. మీకు ఒకవేళ జాగా కూడా లేకుంటే మేము ఇందిరమ్మ ఇల్లులు ఇస్తాం. ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలు వచ్చిన ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క డబల్ బెడ్రూమ్ కూడా మా స్థానికులకి అందలేదు. వచ్చి మీరు ఈ పథకంని అప్లై చేసుకోవాలని అందరికీ చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే మన విద్యా వికాస్ అనేది యువకులకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విద్యా వికాస్ అనేది అందులో మేము ఒక క్యాలెండర్ రిలీజ్ చేసాం, జాబ్ నోటిఫికేషన్ లాగా. మీరు ఇప్పుడు గత ప్రభుత్వం ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తున్నారు. ఇప్పటివరకు ఒక్క ఇంటికి కూడా ఉద్యోగం లేదు. అందుకే మా ప్రభుత్వం ఏం చేసామంటే ఈ క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ క్యాలెండర్లో ఏ నోటిఫికేషన్లు వస్తాయో మీరు అందులో చూసుకొని మీరు జాబ్లు అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది ఇంకో పథకం ముఖ్యంగా తెలుసుకోవాలి ఏంటంటే ఆరోగ్యశ్రీ. ఈ 10 సంవత్సరాల ముందు ఆరోగ్యశ్రీ మా జననేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సార్ ఉన్నప్పుడు ఈ పథకం తెచ్చారు. ఎంతోమంది పేదరికంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది పథకాన్ని ఎంతో మంచిగా వాడుకున్నారు. ఇప్పుడు మీరు గమనించాలంటే ఆరోగ్యశ్రీ అనే పథకం మా జననేత వైఎస్ఆర్ ఉన్నప్పుడు తెచ్చాడు. ఆ పథకం ఒకప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు
ఆ పథకాన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఈ 10 సంవత్సరాలు ఏం చేశారంటే దాన్ని తొలగించారు. ఏ పేద ప్రజకి ఏ ఆపద వచ్చినా ఎక్కడ హాస్పిటల్ ఇప్పుడు చూస్తే ప్రైవేట్ హాస్పిటళ్ళు ఎన్నో పైసలు వసూలు చేస్తున్నారు. ఈ పేద ప్రజలు ఎక్కడ పోవాలి? గవర్నమెంట్ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి డాక్టర్లు ఇప్పుడు 10 సంవత్సరాల టైం కూడా వచ్చి లేకుండే. అందుకే ఇప్పుడు మళ్ళీ ఆ పథకాన్ని మళ్ళీ తెచ్చాం మేము, ఆరోగ్యశ్రీ అని. అప్పుడు 5 లక్షలు ఉండే, ఇప్పుడు మేము ఏం చేసామంటే ప్రతి పేద వాళ్ళకి 10 లక్షలు చేసాం. దానివల్ల మీరు ఇప్పుడు ఎక్కడ గవర్నమెంట్కి పోయినా ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా దాన్ని మీరు ఉచితంగా వాడుకోవచ్చు. 10 లక్షల చొప్పున మీకు ఆరోగ్యశ్రీ అనే కార్డు వర్తిస్తుంది. మీకు ఏ ఆరోగ్యమైనా ఏ ఆపరేషన్ అయినా మీకు అందులో వర్తిస్తుంది. మొత్తానికి శ్రీకాంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం చేసిన 6 గ్యారెంటీల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ఈ పథకాలన్నింటినీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మా ఐనిస్ తరపున ప్రజలందరినీ కోరుతున్నాము.